టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మీ గురించి మీరు ఏం చెప్తారు సార్? నేను తెనాలి దగ్గర మున్నంగి అనేది మా ఊరు. ఓకే. మా నాన్న వ్యవసాయం చేస్తారు. నేను వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చాను. సో అందరిలాగానే నార్మల్గా చదువుకుంటున్న టైంలో డిగ్రీ చదువుతున్నప్పుడు 1998లో ఈ సబ్జెక్టుకి సంబంధించి నేను కీరో అని ఒక ఆస్ట్రాలజర్ ఉన్నారు, ఆయన యూరోపియన్ ఆస్ట్రాలజర్. ఆయన మా ఆటోబయోగ్రఫీ బుక్ చదవటం జరిగింది. ఓకే. ఆయన చెప్పిన ఎన్నో అద్భుతమైన జ్యోతిషాలు ఆయన ఎలా చెప్పగలిగాడు ఫ్యూచర్లో, ఆయన ఎన్నో ఈవెంట్స్. యూరోపియన్ అతను జ్యోతిష్యం గురించి. ఎస్, ఆయన వచ్చి మన ఇండియాలోనే నేర్చుకున్నారు. ఆహా, ఓకే. ఇండియాలోనే మహారాష్ట్ర దగ్గర జోషి క్యాస్ట్ ఒక బ్రాహ్మిన్స్ ఉంటారు అంట, వాళ్ళ దగ్గర ఆయన నేర్చుకున్నారు. సో ఆయన ఆటోబయోగ్రఫీ చదివాను నేను. తర్వాత మా మేనమామ పామిస్ట్రీ చెప్పేవాడు. ఓకే. నా కళ్ళ ముందే చాలా మందికి చాలా అద్భుతమైనవి చెప్పాడు, వాళ్ళ పాస్ట్లో జరిగిపోయిన సంఘటనలు. అలా చెప్పినప్పుడు నాకు ఆ సబ్జెక్ట్ నాకు విపరీతమైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. సో ఇంకా ఆ సబ్జెక్ట్లో నేను కూడా ఇంకా బుక్స్ చదవటం, నాకు ఎదురు అయిన వాళ్ళందరివి. బిఫోర్ ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేయ ముందు మీకు ఎప్పుడన్నా అపోహ ఉండేదా? జాతకాలు ఎవరు నమ్ముతారు, ఇవన్నీ జరిగేవా? అట్లానే నాకు అలా అపోహ ఏం లేదు, దాని పట్ల నాకు అపోహ ఏం లేదు. కానీ అసలు ఇది నిజమా, ఇవన్నీ నిజమా, అసలు చెప్పొచ్చా, ముందే రాసి ఉంటుందా అన్నీ ఒక ఎంతూజియాజం. నాకు ఏదైనా నేను స్వయంగా ఫీల్ అయితే తప్ప ఏది అంత తొందరగా నమ్మను. అట్లాంటి నేచర్ నన్ను దాన్ని స్టడీ చేసేటట్టుగా అట్రాక్ట్ చేసింది. సో ఆ స్టడీ చేస్తున్న క్రమంలోనే నాకు చదువుతున్నప్పుడు నేను వేరే వాళ్ళవి జాతకాలు హ్యాండ్ పరిశీలిస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో అది నిజమే అని నాకు అర్థమవుతా వచ్చింది. తర్వాత అర్థమైంది ఏంటంటే పామ్ అనేది మాన్యువల్ గివెన్ బై గాడ్. మనిషి తయారు చేసే ఒక ఎలక్ట్రికల్ వస్తువుకి మాన్యువల్ ఇస్తారు కదా, అలాగే ప్రతి మనిషికి దేవుడిచ్చిన మాన్యువల్ పామ్, చేతిరేఖలే, హస్త సాముద్రికం. దాంట్లో 2 రకాలు ఉన్నాయి, కిరోగ్నమీ, కిరోమాన్సీ అని పామిస్ట్రీలో. అదేంటంటే షేప్ ఆఫ్ ద హ్యాండ్ను బట్టి ఆ మనిషి బేసిక్ ట్రేట్స్ ఆఫ్ క్యారెక్టర్స్, ఎలాంటి లక్షణాలతో బై బర్త్ పుడతాడు. రేఖలేమో అందులో ఏమి భవిష్యత్తు డెస్టినీ అతనికి ఏమి ఇస్తుంది. ఒక షార్ట్ టెంపర్ వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతను ఇప్పుడు మార్కెటింగ్లో సెటిల్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అనుకోండి, అతని లైఫ్ ఎలా ఉంటుంది. సో అట్లాగా బేసిక్ ట్రేట్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ముందే డిజైన్ అయ్యి వస్తారు. వాటినే మరింతగా అతని జీవితంలో ఎదురయ్యే సిచ్యువేషన్స్ బట్టి అవి పదును తేలుతాయి, కొన్ని తగ్గిపోతాయి, కొన్ని పెరుగుతాయి. బట్ బేసిక్ ట్రైట్స్ ఆఫ్ క్యారెక్టర్ అనేవి మనుషులు అలా ఉండిపోతాయి, అవి బై బర్త్ వస్తాయి. అది షేప్ ఆఫ్ ద హ్యాండ్ను బట్టి యూ కెన్ రికగ్నైజ్ అనమాట. అది మన పూర్వీకులు దాన్ని ఐడెంటిఫై చేశారు. ఓకే, ఇప్పుడు సపోజ్ థంబ్ ఉందనుకోండి, ఈ ఫస్ట్ ఫాలెంజ్ కనుక ఎవరికైనా ఎక్కువ లెంగ్త్ ఉంటే అది విల్ పవర్ని చూపిస్తుంది. ఒకవేళ ఇది కనుక ఎవరికైనా సరే ఇది క్లబ్ షేప్లో ఉండి తక్కువ షార్ట్గా ఉండి క్లబ్ షేప్లో ఉందనుకోండి, వాళ్ళకి బై బర్త్ ఎలా ఉంటారంటే షార్ట్ టెంపర్గా ఉంటారు. వాళ్ళు ఇక మీరు ఆ నేచర్ని వాళ్ళ జీవితాంతం మీరు ఎంత సాధన చేయించినా సరే దాన్ని తీసేయలేరు. వాళ్ళలో ఆ షార్ట్ టెంపర్ ఉంటుంది. వాళ్ళకి వెంటనే ఇమ్మీడియట్గా ఇరిటేట్ అయిపోతారు. సో అట్లా మనకుండే షేప్ ఆఫ్ ద హ్యాండ్లో ఉండే ఈ మౌంట్స్ కానివ్వండి, పైన ఫ్యాలెంజెస్ కోన్ షేప్లో ఉన్నాయా, స్పాట్యులేటెడ్గా ఉన్నాయా, స్క్వేర్గా ఉన్నాయా, దీనిని బట్టి ఆ మనిషి యొక్క లక్షణాలు ఉంటాయి. ఓకే. సపోజ్ ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక వ్యక్తి యొక్క టిప్స్ అనేవి, ఒక పిల్లవాడి టిప్స్ అనేవి స్క్వేర్గా ఉన్నాయి అనుకోండి, అతను ఎలా ఉంటాడంటే లా బైండింగ్ ఉంటాడు, తర్వాత అత్యంత రూల్స్ ఫాలోవర్ లాగా ఉంటాడు. ఒకవేళ స్పాట్యులేటెడ్గా ఉందనుకోండి, స్పూన్ షేప్లో ఇలా స్పాట్యులేటెడ్గా ఎండింగ్స్ ఉంటాయి, వాళ్ళకి ఏంటంటే విపరీతమైన కుతూహలం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ స్పాట్యులేటెడ్గా ఉన్న పిల్లోడికి తర్వాత కోన్ షేప్లో ఉండే పిల్లోడికి ఒకే రకమైన టాయ్ ఇచ్చారనుకోండి, ఒక ఆట వస్తువు, ఈ స్పాట్యులేటెడ్గా ఉన్నవాడు దాన్ని మొత్తం ఏ కీలు కీలు తీసేసి అది ఎట్లా ఉంది, ఏంటి లోపల ఏముందో తెలుసుకోవాలని చూస్తాం. సో ఆ పర్స్పెక్టివ్ అనేది ఆ షేప్ ఆఫ్ ద టిప్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. అదే కోన్ షేప్లో ఉందనుకోండి, కోన్ షేప్లో ఉన్న వాళ్ళ పర్స్పెక్టివ్ ఎట్లా ఉంటుందంటే దాన్ని ఆర్టిస్టిక్గా దాన్ని అడ్మైర్ అవుతూ ఉంటాడు, దాని కలర్ని చూసి కానీ షేప్ని చూసి కానీ దాన్ని ఒక అద్భుతంగా చూస్తూ ఉంటాడు. అదే స్పాట్యులేటెడ్గా ఉన్న వ్యక్తి ఏమో దానికి మొత్తం ఏంటి దాన్ని ఏంది తెలుసుకోవాలని చూస్తాడు. సో ఈ డిఫరెంట్ 2 పర్స్పెక్టివ్స్ అనేది బై నేచర్ వస్తుంది, అది బై బర్త్ వస్తుంది. ఓకే. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ ఫ్యాలెంజెస్ అన్ని డిసైడ్ అవుతాయి కదా. భవిష్యత్తులో అతను ఎలా ఉండబోవాలి, ఎలా బిహేవ్ చేయాలో అతనికంటూ ఒక స్టోరీ ఆల్రెడీ రాసేస్తుంది. కాలానికే ఒక చక్రం ఉంటుంది, అందులో ఎవరెవరు ఏమేమి రోల్ ప్లే చేయాలనేది ఆల్రెడీ రాసింది. దానిని బట్టి ఒక్కొక్కరిని ఈ భూమి మీదకి ఎంటర్ చేస్తూ ఉంటుంది. అంటే మన జాతకాలు మనం పుట్టినప్పుడు కాదు, మన తాత పుట్టినప్పుడే రాసి ఉంటాయి.
ఆయన ఏ సంవత్సరంలో ఎవరికి ఆయన తాత అవుతారు. ఎవరిని కంటాడు. సో మన గురించిన మెన్షనింగ్ మన తాత జాతకంలోనే రాసి ఉంటుంది. సో ఇవన్నీ ముందే డిసైడ్ అయ్యే వస్తాయి. మన లక్షణాలు కానివ్వండి, మనకు ఎదురయ్యే సంఘటనలు కానివ్వండి, ముందే ప్రిపేర్ అయిపోయి వచ్చినాకే మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. అందుకే దాన్ని కర్మ అన్నారు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అన్నారు. అంటే జరగాల్సింది ఖచ్చితంగా మీరు అనుభవించి తీరాల్సిందే, జరిగేది మీ కర్మను బట్టి శుభమా అశుభమా రాసేసి ఉంటుంది అన్నారు. కానీ ఇవన్నీ హిందూ మైథాలజీకే చెందినది అని అంటుంటారు, మరి అదే రకంగా చూడొచ్చు. ఈ సబ్జెక్ట్కి అసలు మతానికి సంబంధమే లేదు. ఇది యాజ్ ఇట్ ఈజ్గా, అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎంత సైన్స్ అంటే మన బాడీలో ఎలిమెంట్స్ ఉన్నాయి. మన బాడీ మేడప్ ఆఫ్ ఎలిమెంట్సే కదా, 5 ఎలిమెంట్స్ ఉంటాయి. అన్ని ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు హైడ్రోజన్, కార్బన్, హీలియం, రైట్, ఇవన్నీ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ 9 ప్లానెట్స్. మీ బాడీలో జరిగే ఫిజియాలజీ మొత్తం ప్లానెట్స్తోనే కనెక్ట్ అయిపోయాం. ఇప్పుడు మీకు వాటర్ ఎవరైనా ఇచ్చారనుకోండి, అందులో ఎంత వాటర్ తాగుతారో మీరు ముందే అనుకుని నేను సగమే తాగుతాను, 2 సిప్పులు వేస్తాను, లేకపోతే మొత్తం తాగేసి ఇంకొకటి అడుగుతాను అని మీరు అనుకుని తాగుతారా? అనుకోండి. మీకు అనిపిస్తుంది కదా. ఆ అనిపించడం అనేది ఎవరు డిసైడ్ చేస్తున్నారు? ఇట్ ఈస్ నాట్ యువర్ మైండ్. యువర్ మూన్ సైకిల్ విల్ డిసైడ్ హౌ మచ్ వాటర్ షుడ్ బి దేర్ ఇన్ యువర్ బాడీ అనేది. ఇప్పుడు రేపటి ఆలోచన ఏంటి అంటే, ఇవాళ మీరేం తింటారో అదే రేపటి మీ ఆలోచనగా మారుతుంది. మీ బాడీలో ఎంజైమ్లు, మీ ఫిజియాలజీ మొత్తం నథింగ్ బట్ హార్మోన్స్ అండ్ ఎంజైమ్స్ కదా. ఇవన్నీ మీరు లోపలికి ఇంటేక్ ఏమి ఇస్తారో దానిని బట్టి తయారవుతాయి కదా. ఈరోజు మీరు సిట్రస్ ఎక్కువ ఉన్న ఫుడ్ తిన్నారనుకోండి, దానికి సంబంధించిన ఎంజైమ్లు ఎక్కువ ఉంటాయి. మీరు ఏదైనా ఒక కన్వర్జేషన్లో మాట్లాడాలి అంటే స్పాంటేనియస్గా చాలా పర్ఫెక్ట్గా మాట్లాడాలి అని అనుకుంటే మీ బాడీలో రిబోఫ్లేవిన్ అనే ఎంజైమ్ కరెక్ట్గా ఉండాలి. అంటే అది మీరు తిన్న ఆహారంలో కార్బోహైడ్రేట్స్ని ఏటీపీలుగా మార్చి మీ మెదడుకి సప్లై చేస్తుంది. సో ఆ ఎంజైమ్ కనుక తక్కువ ఉందనుకోండి మీ బాడీలో, ఇప్పుడు మీరు స్పాంటేనియస్గా బిహేవ్ చేయలేరు, మాట్లాడలేకపోతారు. కనెక్షన్ కొద్దిగా కట్ అయినట్టుగా ఉంటుంది. అంటే మీరు అరే ఇందాక నాకు ఆ పాయింట్ గుర్తొచ్చి నేను అడిగితే బాగుండేది, నేను చెప్పుంటే బాగుండేది అనుకుంటారు చూసారా. కొన్ని సందర్భాల్లో ఇంతకన్నా బెటర్గా నేను చెప్పు ఉండాల్సింది అని గుర్తు రాలేదు, ఆ విషయం అప్పుడు గుర్తు రాలేదు. ఇవన్నీ ఏంటంటే మీ మెదడు కరెక్ట్గా పనిచేయాలంటే, ఆ ఎంజైమ్ కరెక్ట్గా స్పాంటేనియస్గా పనిచేయాలంటే దానికి ఒక ఆక్సిజన్ లాగా ఎనర్జీ సప్లై అవుతూ ఉండాలి. సో ఇప్పుడు మీరు తినే ఆహారాన్ని బట్టి ఈ ఎంజైమ్లో కోషెంట్ అనేది మారిపోతూ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మీకు ఎవరన్నా తిరుపతి ప్రసాదం ఇచ్చారనుకోండి, మీరు తింటారు, అంటే కార్బోహైడ్రేట్స్ లోపలికి పంపించారు. రేపు మీరు భవిష్యత్తులో మీరు రేపు ఎలా ఉండబోతున్నారో, ఏం మాట్లాడబోతున్నారో అది ఆల్రెడీ ముందే రాయబడి ఉంది. దానిని బట్టి ఈరోజు ఒక్కొక్క మీల్ మీ బాడీలోకి ఎక్కబడుతుంది. మీరు ఎలా బిహేవ్ చేయబడాలి, ఎలా ఉండబడాలి అనేది. ఇప్పుడు మీరు టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేసే ఫుడ్ ఎక్కువ తిన్నారనుకోండి, రేపంతా మీ ఆలోచన లస్ట్ఫుల్గా ఉంటాయి. యారగెన్స్ ఉండాలన్నప్పుడు మీ బాడీలో బలం ఉందనుకోండి, ఎవరన్నా మీకు తగిలితే వాళ్ళని కొట్టడానికి ట్రై చేస్తారు. మీ బాడీ బలహీనంగా ఉందనుకోండి, మీరు వాళ్ళతో ఫైట్ చేయడానికి ఇష్టపడరు, రిక్వెస్ట్ చేస్తాం. అంటే ఇక్కడ మీ బాడీలో బలాన్ని బట్టి, అంటే నథింగ్ బట్ ఎంజైమ్లో హార్మోన్లను బట్టి మీ బిహేవియర్ కూడా మారిపోతుంది. సో ఏం తింటాం అనేది మీరు డిసైడ్ చేసుకోలేరు, మీరు అనుకోగలరు, ప్లాన్ చేసుకోగలరు. అందుకే అన్నారు కదా, కానే వాళ్ళే నామ్ దానే పర్లే కథ అని. అది చాలా వాస్తవం. అది మీకు రాసిన దాన్ని బట్టే మీ బాడీలోకి అది ఎక్కుతుంది. ఎందుకంటే రేపు ఎలా బిహేవ్ చేయబడాలో మీకు ఆల్రెడీ కాలంలో రాసి ఉంది. దానిని బట్టి ప్రిపేర్ చేస్తుంది మిమ్మల్ని. ఆ పదార్థం అంత కోషంట్లో మీకు తీసుకుంటుంది. ఇప్పుడు మీరు డైట్ ఎంత తీసుకోవాలనుకుని మీరు ప్రిపేర్ అయ్యి ప్రోటీన్ ఎంత, కార్బోహైడ్రేట్ ఎంత అని మీరు ప్లాన్ చేసుకోగలరు, అవునా? కానీ ఎగ్జాక్ట్గా మీ బాడీ ఎలా అబ్జర్వ్ చేసుకుంటుంది, సేమ్ క్వాంటిటీ మీరు రోజు పంపిస్తున్నా మీ మూడుని బట్టి అది మళ్ళీ తీసుకునేది లోపలికి అబ్జర్వ్ చేసుకునేది మారిపోతుంది. మీరు 100 grams ప్రోటీన్ తీసుకున్నా కూడా అది అబ్జర్ప్షన్ కెపాసిటీ ఎవ్రీడే ఒకే రకంగా ఉండదు. మీ బాడీలో ఉన్న వాటర్ కెపాసిటీని బట్టి ఉంటుంది, వాటర్ ఎంత ఉంది, నిల్వలు ఎంత ఉన్నాయి, తర్వాత మీ మూడుని బట్టి కూడా అబ్జర్ప్షన్ కెపాసిటీ మారిపోతుంది. మీ మూడ్ని మీరు డిసైడ్ చేయగలరా? ఇప్పుడు మీకు ఫోన్ కాల్ వస్తే డిస్టర్బ్ అయిపోతారు, మీరు ఏం తిన్నది బాడీ తీసుకోదు. సో దాన్ని ఎవరు డిసైడ్ చేస్తున్నారు? మనం అనుకుంటాం నేను ప్లాన్ చేస్తాను, చేయగలను అని అనుకుంటాం. అందుకే అన్నారు, నరుడి తలుపు నటన, ఈశ్వరుడి తలుపు ఘటన. ఆయన అనుకుంటేనే అది జరుగుతుంది. మీ మైండ్ మారిపోతుంది. అట్లాంటప్పుడు ఏది మీ కంట్రోల్లో ఉన్నట్టు? మనిషిగా మనం ఆశపడతాం, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేయగలుగుతాం, లేదా ఒక ప్లానింగ్ వేసుకుంటాం. కానీ దాన్ని ఎగ్జాక్ట్గా అమలు పరచగలిగితే అది అదృష్టం. మీకు అదృష్టం ఉంటే మీరు అనుకున్నది జరుగుతుంది. ఇప్పుడు అసలు జ్యోతిష్ శాస్త్రం అంతా దేని మీద బేస్ అయి ఉంది అంటే, ఇప్పుడు జాతకంలో మీ రాశి ఏంటి అని అడుగుతారు, మీ లగ్నం ఏంటి అనేది ఉంటుంది. రాశికి లగ్నానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ పీరియడ్ నడుస్తున్నప్పుడు మీరు ఏమి కోరుకోబడుతూ ఉండాలో ముందే రాసి ఉంది, మీకు ఏం ఇవ్వబడాలో కూడా ముందే డిసైడ్ అయిపోయి ఉంది.
సో ఇప్పుడు మీరు ఈ నెలలో నాకు ₹1,00,000 డబ్బులు సంపాదించాలని మీరు కోరుకుంటారు. మీ మనసుకు అనిపించేటట్టుగా ఆ సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. కానీ 10,000 సంపాదించే పరిస్థితులు వచ్చినాయి అనుకోండి, మీరు అది ఆ డిఫరెన్సే మీ సఫరింగ్. ఒకవేళ 10 లక్షలు సంపాదించే అవకాశాలు వచ్చినాయి అనుకోండి, మీకు అది ఓవర్వెల్మింగ్. సో ఇక్కడ మీ జీవితం అనేది ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. దీన్ని డిసైడ్ చేసేది కూడా మీ మనసే, అది మీ కంట్రోల్లో ఉండదు. ఇప్పుడు మనసు అనేది నిజంగా మీ కంట్రోల్లో ఉంటే మనిషికి బాధలు ఎందుకు ఉంటాయి? మీకు ఏది దొరికితే దానికే అడ్జస్ట్ చేసుకోగలిగే కెపాసిటీ మనకే ఉంటే మనుషులకి అసలు ఇన్ని బాధలు ఎందుకు ఉంటాయి? అంతే కదా. సో మీరు కోరుకునేటట్టుగా చేస్తుంది, దానికి ఎక్కువ ఇచ్చి తక్కువ ఇచ్చి మనల్ని గేమ్ ఆడుతూ ఉంటుంది డెస్టినీ. ఈ రెండింటి మధ్యలో ఈ ఆశ నిరాశల మధ్య ఊగిసలాట ఉందా, దాన్నే జీవితం, దాన్ని చదివేదే జాతకం. మంచి జాతకం చదవగలదు, జాతకం ఓన్లీ చదవగలదు, కానీ జాతకాన్ని రాయలేదు. ఇదొకటి ఉందా మళ్ళీ, జాతకాన్ని రాయలేదు. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, ఇప్పుడు పుట్టిన సమయాలు కూడా పెట్టుడు ముహూర్తాలు పెట్టి అలా అనుకుంటాం కదా, మనం అనుకుంటున్నాం అంతే. ఇప్పుడు ఈ రోజు ఉన్న కాంబినేషన్కి సపోజ్ 5వ స్థానంలో ఉన్న గ్రహాలకి 10వ స్థానంలో ఉన్న గ్రహాలకి కనుక సంబంధం ఉండేటట్టుగా సెలెక్ట్ చేయగలిగితే వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో వారి కెరీర్ ఉండేటట్టుగా జరుగుతుంది. సపోజ్ 10వ స్థానానికి 9వ స్థానానికి 5వ స్థానానికి సంబంధం ఉన్న కాంబినేషన్లో పుట్టారు అనుకోండి, లగ్నం కనుక డిసైడ్ చేస్తే వాళ్ళు లాయర్గా కానీ జడ్జిగా కానీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు ధనయోగాలు ఎక్కువ కలగాలి, అనారోగ్యాలు కలగకుండా ఉండే కాంబినేషన్ని ఇప్పుడు యాజ్ అన్ ఆస్ట్రాలజర్గా ఆ కాంబినేషన్లో నేను సెలెక్ట్ చేయగలను. బట్ దాన్ని అదే టయానికి వాళ్ళు పుట్టించేటట్టుగా నేను అరేంజ్ చేయలేం కదా, మనం చేయలేం. మనం డాక్టర్ని రిక్వెస్ట్ చేయగలుగుతాం. సపోజ్ ఆ టయానికన్నా ముందే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల జాతకంలో కొడుకు ఎలాంటి వృత్తిలో ఉండబోతున్నాడు, అతని నుంచి వీళ్ళు ఎలాంటి అనుభూతుల్ని ముందు ఫేస్ చేయబోతున్నారు అనేది ముందే రాసి ఉంది కదా వాళ్ళ జాతకాల్లో. దానిని బట్టి ఆ లగ్నం ఏ టయానికి ఏర్పడుతుందో అక్కడికే పరిస్థితులన్నీ అనుకూలించి అక్కడికే బర్త్ జరుగుతుంది తప్ప ఇప్పుడే అవ్వాలి ఇవన్నీ మనం ప్లాన్ చేస్తాం అంతే, ఇట్లా అని. కానీ ఆ టయానికి అనస్థీషియన్ రాకపోవచ్చు, డాక్టర్లు సహకరించకపోవచ్చు, లేకపోతే ఆ పర్సన్ యొక్క హెల్తే సహకరించకపోవచ్చు. అది ముందుకో వెనకో వాళ్ళ తల్లిదండ్రుల దాంట్లో ఏది రాసిందో, కొడుకు ఈ ఫీల్డ్లో ఉంటాడు, ఇలా ఉండబోతున్నాడు అని వాళ్ళ ఏమందుకోబోతున్నారో దానిని బట్టే బర్త్ అక్కడే జరుగుతుంది. ఇది నా పరిశీలనలో నేను గమనించింది అది. సో దీన్ని నేను ముందు నుంచి ఒక పరిశోధనగా అసలు ఇది నిజంగా ఉందా, జరుగుతుందా లేదా అనేది. ఇది దాదాపు ఇప్పుడు నేను 25వ సంవత్సరం, ఇది నాకు 25 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ నేను 24/7 365 days అదే రీసెర్చ్లోనే ఉండిపోయాను. నా లైఫ్లో ఎడ్యుకేషను, కెరియరు అన్నీ సెకండరీ. మొత్తం దీని రీసెర్చ్ మీదే నా జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటననే ఇది జాతకంలో, న్యూమరాలజీలో దీనికి ఎలా కోరిలేట్ అవుతుంది, ఆస్ట్రాలజీలో గ్రహాల కాంబినేషన్ ఎలా కోరిలేట్ అవుతుంది, పామిస్ట్రీలో రేఖల ప్రకారంగా ఇది ఎలా కోరిలేట్ అవుతుంది, ప్రతిదీ పరిశోధాత్మకంగానే నేర్చుకున్నాను. నేను ఎంబీఏ చదివేటప్పుడు 2003 ఆ టైంలో, నేను 2001 నుంచి 3 వరకు నేను ఎంబీఏ చేశాను గుంటూరులో. అప్పుడు రోజు కాలేజీకి క్లాసులోకి వెళ్ళే ముందు నేను లైబ్రరీకి వెళ్ళిపోయి ఆ టైంలో ఒబిట్యూరీ, శ్రద్ధాంజలి అనే పేపర్లో ఉంటాయి కదా. సో డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్, జననం మరణం వేస్తాడు కదా. సో ఈ డేట్ని పుట్టినవాడు ఈ డేట్ని ఎందుకు చనిపోయాడు, దీనికి ఏమన్నా ఫార్ములా ఉందా కనుక్కోవాలని చెప్పేసి ఆ 2 సంవత్సరాల్లో చాలా తీవ్రమైన పరిశోధనలు, కొన్ని వేల డేట్ ఆఫ్ బర్త్లు, ఆ రికార్డులు ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి, బుక్స్ అనమాట. నేను అన్ని నోట్ చేసుకుని పెట్టుకున్నాను. సో ఈ డేట్ను పుట్టిన వ్యక్తి ఈ డేట్ను చనిపోతున్నాడు, ఏమన్నా ఫార్ములా ఉందా, దీనికి ఏమన్నా న్యూమరాలజీ ఏమన్నా ఉందా అని. సో అలా పరిశోధన చేస్తున్నప్పుడు ఆస్ట్రాలజీలో గ్రహాలకి శత్రుత్వాలు, మిత్రత్వాలు ఉన్నాయి. అంటే సూర్యుడికి శని శత్రువు, రాహు మిత్రుడు. సో ఇప్పుడు దీన్ని నేనేం చేశాను, నంబర్లుగా కన్వర్ట్ చేశాను. సూర్యుడి యొక్క నంబర్ 1, రాహు యొక్క నంబర్ 4, శని యొక్క నంబర్ 8. సో సూర్యుడికి శని శత్రువు అంటే 1వ నంబర్ వాళ్ళకి 8 శత్రు సంఖ్య. కాబట్టి 1వ తారీఖుల్లో పుట్టిన వాళ్ళవి సపోజ్ ఒక 100 డేట్లు తీసుకుంటే వాళ్ళ జీవితంలో 8వ సంవత్సరంలో చనిపోవటం కానీ, అంటే 8 టోటల్ వచ్చే సంవత్సరంలో 8, 17, 26లో చనిపోవటం కానీ, సంవత్సరం రీత్యా ఇప్పుడు 2015 టోటల్ చేస్తే 8 వస్తుంది, లేదా 8వ తారీఖున. సో 8 మాత్రం కంపల్సరీగా అన్ని చోట్ల రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక 100 డేట్లు తీసుకుంటే అందులో మీకు ఒక 80 రిపీట్ అవుతాయి. సో ఆ రికార్డు నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి, కొన్ని వేల డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి. సో అందులో కూడా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, కొంతమందివి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఎవరైనా చనిపోతే వాళ్ళ రికార్డు డేట్ వేసుంటారేమో కానీ ఒరిజినల్ డేటే కంపల్సరీగా వేయాలని ఉండదు కదా. అందుకని వాటిలో కూడా నేనేం చేసామనంటే, ఏజ్ తక్కువగా ఉండిన వాళ్ళవి ఉంటాయి కదా, వాళ్ళ అయితే రీసెంట్ కాబట్టి ఏదో ఒక డేటు నిజమైన డేట్లో వేస్తారు కదా. సో నేను అట్లాంటి వాటి మీద ఎక్కువ రిలే అయ్యేవాడిని. సో అలా తీసుకుంటున్నప్పుడు